Hello friends, my name is Sharif. Now we are going to start a new series for bank examination. Here I have mentioned the list of banks which are giving notification for 2026, and we have mentioned the expected prelim date, and I have mentioned the days we have left for preparation. I have mentioned the 140 days planning for the preparation. For this, first we have SBI PO. SBI PO, the expected date is 1st August, and we have this 148 days left. For second one is SBI clerk, expected prelims date is 26th September. We have 204 days left. For third one is IBPS PO. We have expected prelim date is 23rd August, and we have 170 days left. Fourth one is IBPS clerk, expected prelim date is 29th August, and we have 170 days left. Fifth one is IBPS RRP PO. Is expected prelim date is 21st November, and we have 260 days left. For sixth one, IBPS RRB clerk, 6th December is the prelims expected, and we have 175 days. For this 6 bank examination, we will cover in this series. This is the planning of 140 days for coming bank examination. We have left March, April, May, June, July, and August. For this first 4 months, we will cover entire syllabus. That is maximum we will complete the entire syllabus. That is 90% of syllabus we will complete. And in July we will do more practice and increase our speed. In August we will have the notification of SBI PO. In this notification we will do more practice, and we will revise the topics completely. హలో ఫ్రెండ్స్, నా పేరు షరీఫ్. నేను ఇంతకుముందు మనకు వచ్చే అప్కమింగ్ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేశాను, బ్యాంక్ గురించి. ఇప్పుడు వచ్చేసి సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు వచ్చేసి ప్రిలిమ్స్ లెవెల్లో వచ్చేసి క్వాంట్స్, లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఉంటాయి. బట్ మెయిన్స్కి వచ్చేసి జనరల్ అవేర్నెస్ కూడా యాడ్ అవుతుంది. మనకు వచ్చేసి ప్రిలిమ్స్లో వచ్చేసి క్వాంట్స్, లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఇవి మాత్రం జస్ట్ క్వాలిఫై అయితే చాలు, అంటే కట్ ఆఫ్కి మాత్రం క్వాలిఫై అయితే చాలు. బట్ మెయిన్స్కి వచ్చేసరికి మనకు జనరల్ అవేర్నెస్ అనే ఇంకొక సబ్జెక్ట్ కూడా యాడ్ అవుతుంది. ఈ రెండు క్లియర్ చేస్తే కన్నా మనకు పీఓ లెవెల్కి అయితే కన్నా ఫర్ పీఓ లెవెల్కి అయితే కన్నా మనకి ఇంటర్వ్యూ అనే రౌండ్ కూడా ఉంటుంది. కానీ బట్ క్లరికల్ లెవెల్కి పోతే కన్నా మనకు ప్రిలిమ్స్, మెయిన్స్ మాత్రమే ఉంటాయి. ఈ రెండు క్లియర్ చేస్తే కన్నా మనకు క్లరికల్ జాబ్ క్లియర్ చేసినట్టే, మీన్స్ క్లరికల్ జాబ్ వచ్చినట్టే. లేదు మనం పీఓకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిలిమ్స్ రాయాలి, దాని తర్వాత మెయిన్స్ రాయాలి, దాని తర్వాత ఇంటర్వ్యూ రాయాలి. నేను ఇంతకుముందు చెప్పాను మనకు వచ్చేసి అప్కమింగ్ నోటిఫికేషన్స్ ఎన్ని డేస్ లెఫ్ట్ ఉన్నాయి, ఇంకా ప్రిపరేషన్ ఎలా జరగాలి, ఎన్ని మంత్స్లో కంప్లీట్ చేయాలి అని చెప్పాను. నేను వచ్చేసి 4 మంత్స్లో ఈ 4 మంత్స్ మార్చ్, ఏప్రిల్, మే అండ్ జూన్లో వచ్చేసి సిలబస్ కంప్లీట్ చేస్తాను. ఈ 4 మంత్స్లో సిలబస్ కంప్లీట్ చేస్తాను. మనకు వచ్చేసి ఎంటైర్ కోర్స్ వచ్చేసి తెలుగులో డిస్కస్ చేసుకుందాము. ఇది వచ్చేసి ఒక సిరీస్ లాగా మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి ఈజీగానే ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ టాపిక్లో వచ్చేసి నేను ఏ యొక్క సబ్జెక్ట్కి ఏ యొక్క సిలబస్ ఎంత ఉంది, అంటే సిలబస్ ప్లస్ సబ్ టాపిక్స్ వచ్చేసి వీడియోస్ టైప్గా వస్తాయి. బట్ సిలబస్ వచ్చేసి ఎంటైర్ సిలబస్ వచ్చేసి ఒక సబ్జెక్ట్ లైక్ క్వాంట్స్ అంటే కన్నా పర్సెంటేజ్ కానీ, నెంబర్ సిస్టమ్ కానీ, సింప్లిఫికేషన్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ, నేను మిగతా టాపిక్స్ అన్నీ నేను లిస్ట్ చేసి ఇలా ఒక సిరీస్గా రిలీజ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం ఫస్ట్ వచ్చేసి లాజికల్ రీజనింగ్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.